హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే లాస్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీ గురించి నా మనసులో మాట మీ అందరితో అయితే మాట్లాడిన. మమ్మీ సౌండ్ చేయొద్దు, మా బుడ్డోడు వచ్చిండు, వీడు డిస్టర్బ్ చేస్తే మాత్రం కొంచెం సౌండ్స్ అన్నీ ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ అవ్వాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం తెలిసి ఉండాలి. ఇది ఓన్లీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకే కాదు, ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళు, ప్లాన్ చేసుకునే వాళ్ళు, పెళ్ళిని వాళ్ళు, ఇప్పుడే రీసెంట్గా పెళ్ళైన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. ఒక్కసారి అయితే చూడండి. ఫస్ట్లీ ప్రెగ్నెన్సీ అవ్వాలంటే ఆల్రెడీ అబ్బాయి బాడీలో ఒక సిస్టమ్ అనేది ఇన్బిల్ట్ ఉంది. ఆ దేవుడు ఆల్రెడీ అది క్రియేట్ చేసే పెట్టిండు. సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనం తెలియకపోతే మన సిస్టమ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో, ఒకవేళ యూజ్ చేసుకున్న అది 100% వర్క్ అవుతుందో లేదో కూడా మనకైతే తెలియదు. అవునా? కంప్యూటర్ని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటా. ఇప్పుడు నువ్వు మానిటర్ ఆన్ చేయడమే రానప్పుడు మానిటర్ నుంచి నువ్వు ఎవరికైనా ఈమెయిల్ చేయాలంటే చేయగలుగుతావా? సేమ్ అట్లనే మనకి బేసిక్స్ అనేది ఏం తెలియకపోతే, మన బాడీ గురించి ఏం తెలియకపోతే, మనం ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నప్పుడు మనం చేసేవి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా, మనం చేసే 100% కరెక్టా అని తెలుసుకోవడం కూడా కష్టమే అని నేను అంటున్నాను. మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన అమ్మలు, ఒక్కొక్కసారి మనం కూడా పిల్లలు కన్నా ప్రతి ఒక్కరికి మీరు చెప్పేటివన్నీ తెలుసా అని మీ మనసులో ఒక క్వశ్చన్ ఉండొచ్చు. మీరు నన్ను అడగవచ్చు. అవును, ప్రతి ఒక్కరు పిల్లలు కన్నా ప్రతి ఒక్కరికి ఇవన్నీ తెలియకపోవచ్చు. ఇంతకుముందు జనరేషన్లో ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం కానీ అంత హెల్తీగానే ఉన్నాం. అంత తెలియకుండానే ప్రెగ్నెన్సీస్ అయిపోయినాయి. ఇవన్నిటి గురించి ఎవరు అంత ఫోకస్ చేయరు. కానీ ఈ రోజుల్లో విషయానికి వచ్చేసరికి ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ప్రతి ఒక్కరు మినిమం బేసిక్స్ అనేది తెలుసుకుంటేనే మీ ప్రెగ్నెన్సీ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి నేను నా భాషలో, చాలామంది ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తూనే ఉంటారు. ఎక్స్పర్ట్స్ చెప్పినవి ఎక్స్పర్ట్స్కే కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను నా భాషలో ఇట్లా కామన్ లాంగ్వేజ్లో చెప్తే చాలామంది కామన్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పింది నచ్చచ్చు, నేను చెప్పింది అర్థం అవ్వచ్చు. అట్లా అనుకొని నేనైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే మనం రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ప్రతి అమ్మాయికి 2 అండాశయాలు ఉంటాయి. అంటే 2 ఓవరీస్ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీస్. ప్రతి నెల ప్రతి అమ్మాయికి ఏదో ఒక ఓవరీ నుంచి, ఏదో ఒక అండాశయం నుంచి కొన్ని ఎగ్స్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అవుతాయి. అట్లా రిలీజ్ అయినప్పుడు స్పర్మ్ అండ్ ఎగ్ కలిసి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అట్లా ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఓవరీస్ అంటున్నా, ఓవరీస్లో ఎగ్స్ అంటున్నా అని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ ఎడికెళ్ళి వస్తాయని మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఇవన్నీ ఎడికెళ్ళి వస్తాయంటే, ఏ అమ్మాయి అయినా తన అమ్మ కడుపులో ఉన్నప్పుడే తన లైఫ్ టైంకి ఎన్నైతే ఎగ్స్ కావాలో అప్పుడే అవన్నీ తన బాడీలో అనేది స్టోర్ అయ్యి ఉంటాయి. అట్లా ప్రతి నెల కొన్ని ఎగ్స్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఏ అమ్మాయి బాడీలో అయినా సర్టెన్ టైం ఉంటుంది. ఆ టైం వరకే తనకైతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కానీ కెపాసిటీ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 36 ఏజ్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు వాళ్ళ బాడీలో ఎగ్స్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది, ఎగ్స్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి మొత్తం పడిపోతాయి. 35-36 ఏండ్లు అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి అంటూ మరి ఈ రోజులల్లో ప్రతి ఒక్కరు కెరియర్కే ఇంపార్టెన్స్ ఇస్తుర్రు. కెరీర్ ప్లానింగ్ ఉంటుంది, పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి. మరి పిల్లలు కావాలి కదా అని మీ అందరికీ డౌట్ వస్తుంది కదా. అవును, ప్రతి ఒక్కరికి పిల్లలు కావాలి. మీరు లేట్గా పెళ్ళిళ్ళు చేసుకున్నా, మీరు కెరీర్ ప్లానింగ్ ఫస్ట్ పెట్టుకున్నా, పిల్లలు సెకండ్ ఆప్షన్గా తీసుకున్నా కూడా టెక్నాలజీ చాలా పెరిగింది. ఎగ్ ఫ్రీజింగ్ అనే టెక్నాలజీ వచ్చింది. ఏంటంటే మీకు ఏజ్ ఉన్నప్పుడే, మీ ఎగ్స్ క్వాలిటీ మంచిగా ఉన్నప్పుడే మీ ఎగ్స్ని అన్ని స్టోర్ చేస్తారు. దానికి ఎన్నో పైసలు ఉంటాయి, వాళ్ళకి పైసలు కట్టాలి, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మీ ఎగ్స్ అనేది ఫ్రీజ్ చేస్తారు. మళ్ళీ మీరు ఎప్పుడైతే రెడీ ఉన్నారు పిల్లలు కనడానికి అన్నప్పుడు మళ్ళీ మీరు అప్పుడైతే హ్యాపీగా పిల్లలైతే కనొచ్చు. మనం మెన్స్ట్రల్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి అమ్మాయికి తన మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒకరికి 30 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి, ఒకరికి 28 రోజులకు ఒకసారి, ఒకరికి 25 రోజులకు ఒకసారి వస్తాయి. అవునా? ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే, పీరియడ్స్ వచ్చినాక 1 to 5 days అనేది ప్రతి ఒక్కరికి పీరియడ్సే ఉంటాయి. 14th to 18th డే
మన పీరియడ్స్ వచ్చినాక ఫస్ట్ డే నుంచి 14th to 18th డే అనేది మనకి మ్యాక్సిమం ప్రతి అమ్మాయికి ఎవరికైనా ఓవ్యులేషన్ టైం, అంటే ఎగ్ రిలీజ్ అయిన టైం. ఆ టైంలో ఇంటర్ కోర్స్ కానీ జరిగితే, ఆ టైంలో ఇంటిమెసీ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజ్ అయినాక అది వచ్చి యూట్రస్లో సెటిల్ అవుతుంది. యూట్రస్లో ఒక లైనింగ్ అనేది ఉంటుంది. ఆ లైనింగ్ మీద ఆ బేబీ అనేది డెవలప్ అవ్వడానికి, ఆ బేబీ బతకడానికి ఆ లైనింగ్ అంతా ఉంటుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ అనేది అవ్వకపోతే, ఆ టైం వరకు వెయిట్ చేసి అక్కడ బేబీ ఏం రాకపోతే, అక్కడ ఉన్న లైనింగ్ అంతా బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే మనకి పీరియడ్స్ అనేది. అందుకే అంటారు కదా, పీరియడ్స్ వస్తున్నాయి అంటే ప్రెగ్నెన్సీ అనేది లేదు అని. అది విషయం. ఇంకోటి బేసిక్ థింగ్ ఏంటంటే పీసీఓఎస్ గురించి తెలుసుకోవడం. పీసీఓఎస్ ఆర్ పీసీఓడి రెండు అనేది డిఫరెంటే. పీసీఓఎస్కి పీసీఓడికి డిఫరెన్స్ అయితే ఉంది. నేను ఇంకా దీని గురించి చాలా డీటెయిల్గా డెప్త్గా ఇంకో వీడియో తీసి అయితే పెడతాను. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఇది ఉన్నవాళ్ళు, ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలకి రావాల్సింది 2 నెలలకో 3 నెలలకో పీరియడ్స్ వస్తుంటాయి. అంటే సంవత్సరానికి 12 సార్లు మనకి ఎగ్ రిలీజ్ అవ్వాలి. అది 3 నెలలకో 2 నెలలకో పీరియడ్స్ వచ్చినప్పుడు 12 సార్లు రిలీజ్ అయ్యే ఎగ్ 6 సార్లనే రిలీజ్ అవుతుంది. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. సో ఇలాంటి ఇష్యూ, ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి. చాలా మెథడ్స్ ఉంటాయి. చాలా ఈజీగానే తగ్గిపోవచ్చు. కొంతమందికి అయితే డైట్స్, యాక్టివిటీస్తోనే ఈజీగా ఇదైతే తగ్గిపోతుంది. కొంతమందికి మెడికేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇది మెయిన్ టాపిక్. ఇదైతే నేను చాలా స్ట్రెస్ అవుట్ చేసి చెప్పాలనుకుంటున్నా. జెండర్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎందుకో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసినా కూడా మళ్ళీ ఆడపిల్ల పుట్టిందంటే అమ్మాయినే వేలెత్తి చూపుతారు. మరి ఎందుకో తెలియదు. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు జెండర్ డిసైడ్ చేసేది ఓన్లీ బాయ్ అనేది. కానీ మళ్ళీ అమ్మాయి పుడితే అమ్మాయిదే తప్పని వేలెత్తి చూపుతారు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవ్వరు పుట్టినా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు ఏమీ చేసేది లేదు. సో ఇది అబ్బాయి అమ్మాయి ఎట్లా డిసైడ్ అవుతుంది అనేది మనం మెడికల్ టర్మ్స్లో చెప్పుకోవాలంటే, అమ్మాయిలో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అబ్బాయిలో ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి. అబ్బాయి ఎక్స్ క్రోమోజోమ్ అండ్ అమ్మాయి కూడా ఎక్స్ క్రోమోజోమ్స్ ఇస్తే ఎక్స్ ఎక్స్ కలిస్తే గర్ల్. అమ్మాయి దగ్గర ఎనీవే ఎక్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ క్రోమోజోమ్ ఇస్తుంది. ఒకవేళ అబ్బాయి వై క్రోమోజోమ్ ఇస్తే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ కలిస్తే అది బాయ్. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన అమ్మాయి చేసేది ఏమీ లేదు. జెండర్ ఆల్వేస్ డిసైడ్ చేసేది అబ్బాయే. మరి జెండర్ డిసైడ్ చేసేది అబ్బాయే కదా, అబ్బాయిదైనా తప్పంతా అని అనొచ్చు. ఇక్కడ తప్పు ఒప్పు కాదండి. మన బాడీ, మన సిస్టమ్ అనేది అట్లా బిల్ట్ అయి ఉంది కాబట్టి జెండర్ ఈజ్ ఆల్వేస్ డిసైడెడ్ బై బాయ్. ఇట్లా బేసిక్స్ చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతే మీ అందరికీ చాలా బోర్ వస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తా, మీ అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తా. కానీ మీరు ఈ వీడియోని సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వేరే వీడియోస్ చేయాలని బూస్టప్ అయితే అవుతుంది. నేను ఇంకా వీడియోస్ అనేది చేస్తా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే షేర్ చేసుకున్నా. నేను మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినా అని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా వేయండి. చెప్దాం అనుకొని మర్చిపోయినా. అయితే మీరు అందరు ఈ వీడియో చూసినాక అందరు అనుకోపోవచ్చు, కొందరైతే ఉంటారు కదా ఇవన్నీ చెప్తుంటే ఏంది అమ్మాయి ఇవన్నీ చెప్తుంది, అసలు ఇవన్నీ మాట్లాడుతుంది, ఆమెకు బుద్ధి లేదా, సిగ్గు లేదా, ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కంపల్సరీ ఉంటారు. అనుకునే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. ఇది నేను ప్రపంచంలో లేనిది చెప్తలేను, సృష్టిలో లేనిదైతే చెప్తలేను. నా వల్ల, నేను చెప్పే స్టైల్ వల్ల ఒక ఇద్దరికి అర్థమైన, ఒక ఇద్దరికి యూజ్ అయినా చాలని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. నువ్వేంది చెప్పేది, గూగుల్లో చూసుకుంటే బొచ్చడి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటారేమో. అవును, బొచ్చడి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవును, నీకు ఇంగ్లీష్ వస్తుంది, నువ్వు టైప్ చేస్తావు చూసుకుంటావు. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ రావాలని లేదు, ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ యూజ్ చేయాలని లేదు, ప్రతి ఒక్కరికి విషయాలు అక్కడ తెలుస్తాయని తెలియాల్సింది లేదు కదా. సడన్గా వీడియో యూట్యూబ్లో నాది కనిపిస్తే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. వాళ్ళకి నా ఇన్ఫర్మేషన్ నచ్చవచ్చు, నేను చెప్పే స్టైల్ నచ్చవచ్చు, నా వే నచ్చవచ్చు. సో నా వల్ల ఒక ఇద్దరికి యూజ్ అయిన చాలు. నేను చెప్పింది లేకపోతే అసలు సృష్టి ఉండదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మళ్ళీ మీరు అనేది అంటారు అనుకోండి, బాధ ఏం లేదు. నేనైతే తప్పేం మాట్లాడలేదు.
థ్యాంక్ యూ గాయస్ బాయ్.